Good afternoon, everyone. Respected headmaster, sir, teachers, and all my dear friends. Today we have gathered here to celebrate our National Science Day as a memory of Sir C.V. Raman. Sir C.V. Raman was born on 7th November 1888, and her parents were Chandrasekhar Iyer and Parvati Ammal. He was invented Raman effect in 1928, and he was the first Asian to won the Nobel Prize in the science, and he was worked as a professor in the University of Calcutta, and at last he died on 21st November 1970 at the age of 82 years. Thank you to giving this opportunity. Thank you so much. అందరికీ నా వందనాలు. ఈరోజు మనం ఆనందంగా జరుపుకుంటున్నాం సైన్స్ డే. సైన్స్ అంటే ప్రకృతిలో జరిగే మార్పు విషయాలను తెలుసుకోవడం మరియు అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న మన దేశంలో సైన్స్ డే జరుపుకుంటాం. ఈరోజు సివి రామన్ గారు కనుగొన్న రామన్ ప్రభావంకు గుర్తుగా జరుపుకుంటాం. ఈరోజు మన దేశానికి ఒక గొప్ప గౌరవం. సైన్స్ మనలో ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందిస్తుంది. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు అడగడం ద్వారా మన జ్ఞానం పెరుగుతుంది. చివరిగా మనం అందరం శాస్త్రవేత్తలలా ఆలోచించి దేశ అభివృద్ధికి సహకరించాలి. ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన మిత్రులారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ రోజుని భారతీయ మహానుభావుడు సివి రామన్ గారు ప్రపంచానికి గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణ అయిన రామన్ ఎఫెక్ట్స్ను పరిచయం చేశారు. ఈ ఆవిష్కరణకు ఆయనకు నోబెల్ బహుమతి కూడా లభించింది. స్నేహితులారా, సైన్స్ అంటే కేవలం పుస్తకాలలో ఉండే పాఠం కాదు. సైన్స్ అంటే మన రోజువారీ జీవితంలో కనిపించే ప్రతి చిన్న విషయాన్ని ప్రశ్నించడం, అర్థం చేసుకోవడం. ఉదయం సూర్యోదయం ఎందుకు జరుగుతుంది, వర్షం ఎలా పడుతుంది, మొక్కలు ఎలా పెరుగుతాయి, ఇవన్నీ సైన్స్ మనకు నేర్పే అద్భుతమైన విషయాలు. సైన్స్ మనకు 3 ముఖ్యమైన గుణాలు నేర్పుతుంది: ప్రశ్నించే స్వభావం, ఆలోచించే శక్తి, సమస్యలకు పరిష్కారం కనుగొనే నైపుణ్యం. మన దేశం ఈరోజు అంతరిక్ష పరిశోధనలలో, వైద్య రంగంలో, సాంకేతిక రంగంలో ఎంతో ముందంజలో ఉంది. ఇది శాస్త్రవేత్తల కృషి ఫలితం. మనము చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ, ప్రకృతిని గమనిస్తూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. ధన్యవాదాలు. జై హింద్.